నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. మన దేశం తొలిసారిగా సాంకేతికంగా మాంద్యంలోకి అడుగుపెట్టిందని ఆర్బీఐలోని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం జీడీపీ 24% మేర క్షీణించింది. రెండవ త్రైమాసికంలోనూ జీడీపీ 8.6% మేర పతనం కానుందని ఆర్బీఐ నౌకాస్ట్ బులెటిన్ అంచనా వేస్తోంది. వరుసగా 2 త్రైమాసికాల్లో జీడీపీ క్షీణిస్తే ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశించినట్లే లెక్క. అయితే మూడవ త్రైమాసికంలో భారత వృద్ధి తిరుగుపుంజుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక మాంద్యానికి దారితీసిన పరిస్థితులు, ముందున్నటువంటి సవాళ్లపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న నిపుణులు ప్రొఫెసర్ బి ఎర్రనరాజు గారు, ప్రముఖ ఆర్థికవేత్త; బిఎస్ రాంబాబు గారు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్, ఆర్థిక అంశాల విశ్లేషకులు; డాక్టర్ ఎస్ అనంత్ గారు, బ్యాంకింగ్ ఆర్థిక రంగ విశ్లేషకులు. ఎర్రనరాజు గారు, మన దేశం తొలిసారిగా సాంకేతికంగా మాంద్యంలోకి అడుగుపెట్టిందని ఆర్బీఐలోని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ పరిస్థితికి దారితీసిన పరిణామాల్ని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? ఆర్థిక పరిస్థితులు మనం చూసుకుంటే 18-19 సంవత్సరాల నుంచే మనం మాంద్యంలో ఉన్నాం. ఈ మాంద్యంలో ఉన్నటువంటి పరిస్థితికి తోడుగా మనకి 19-20లో మనకి కోవిడ్ అటాక్ వచ్చింది. ఈ కోవిడ్ ఎప్పుడైతే మనని సందిగ్ధంలోకి, విపత్తులోకి తీసుకెళ్లిపోయిందో అప్పుడు అన్ని రంగాలు కూడా దెబ్బతిన్నాయి. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు 8.6% వెనక్కి వెళుతుంది, మనకి మందగమనం వస్తుంది ఆర్థిక ప్రగతి అని చెప్పారు. అయితే మూడీస్ మనం చూసుకుంటే, గత నివేదిక చూసుకుంటే 9.2% వరకు వెనక్కి వెళ్తుంది అన్నటువంటి వాళ్ళు ఈ నెల వాళ్ళు ఇటీవల నిన్న చేసినటువంటి ప్రకటన ప్రకారం చూస్తే అది 8.9% వాళ్ళు కొంచెం, అంటే ఏమిటి, ఒక 3% వరకు ముందరకు వెళ్తున్నట్టుగానే మన ప్రగతి చూపిస్తున్నారు. అంటే మనం 2 అడుగులు ముందరకు వెళ్తే 4 అడుగులు వెనక్కి వెళ్తున్నాం అన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ పరిస్థితి నుంచి మనం అధిగమించాలి అంటే మనం తీసుకోవాల్సినటువంటి చర్యల్లో చూస్తే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ యొక్క 1-2 పథకాలు, ఇప్పుడు 3వ పథకం నిన్నను ప్రకటించారు ఆవిడ. ఈ 1-2 పథకాలు తీసుకుంటే 20 లక్షల కోట్ల రూపాయల వరకు వాళ్ళు ప్రకటించినటువంటి దాంట్లో ఎక్కువ పరపతి మీద ఆధారపడి ఉన్నటువంటి పథకాలు. అంటే బ్యాంకులు విడుదల చేయవలసినటువంటి సదుపాయాలు, బ్యాంకులు ఏ రకంగా పరపతిని ముందరికి తీసుకెళ్తున్నాయి అని గమనిస్తే మనం అది కేవలం వారు ఇచ్చినటువంటి దాంట్లో మొదటి పథకంలో, ఆత్మనిర్భర్ అభియాన్ మొదటి పథకంలో 55% మాత్రమే బట్వాడా చేయగలిగారు. అంటే ఇంకా దాంట్లో మిగిలిపోయినటువంటి 45% అదనంగా వాటిని తీసుకెళ్ళాలి. అంటే ఇప్పుడు వెసులుబాటు ఏం చేశారు, ఉన్న వాటిల్లో ముందరికి తీసుకెళ్ళండి అని చెప్పకుండా ఇంకా మీకు 250 కోట్లు వరకు ఎవరైతే రుణ సదుపాయం తీసుకున్నారో, 50 కోట్ల నుంచి 250 కోట్ల వరకు రుణ సదుపాయం తీసుకున్నారో వాళ్ళకు కూడా ఇది వర్తింపజేయండి అన్నారు. అంటే ఏమిటి, బ్యాంకులు నిర్వీర్యమయ్యాయి ఒక రంగంలో. అంటే 50 కోట్ల లోపల ఉండేటువంటి రుణాల వరకు వాళ్ళు 20% అదనంగా ఇవ్వలేరు అన్నటువంటి ఒక నిర్ధారణకు వచ్చేసినట్టుగా మనకి కనిపిస్తోంది ఈ నిన్నటి ప్రకటన చూసుకుంటే. ఇంకా రెండవ పథకం చూసుకుంటే 20,000 కోట్ల రూపాయలు సబార్డినేట్ డెట్ వీళ్ళకి ఇవ్వాలి, ఈ గుంటుపడుతున్నటువంటి పరిశ్రమలకి, తర్వాత ఎన్పిఏలకి ఇవ్వాలని చెప్పారు. అయితే బ్యాంకులకి వీటి మీద ముందరికి వెళ్ళడానికి ఏమాత్రం కూడా వాళ్ళకి ఒక విధమైనటువంటి భరోసా కనిపించడం లేదు. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎన్ని నివేదికల్లో మనం చూసినప్పటికీ కూడా ఈ పథకాన్ని మేము ముందరకు తీసుకెళ్ళడం మాకు చాలా కష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఎన్పిఏలు ఇప్పటికే తీసుకెళ్లి వాటిని వేరే బకెట్ లో పెట్టేశారు, వేరే చోటుకి తీసుకెళ్లారు. వాటి నుంచి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి వాటిల్లో ఎంతమంది పునరుద్ధరణ జరగగలదో, వాళ్ళు ఇచ్చినటువంటి టార్గెట్ డేట్స్ వరకు ఎంతమందిని తీసుకొచ్చి వాళ్ళని ముందరకు తీసుకెళ్లగలము అన్నటువంటిది వాళ్ళకి సౌకర్యంగా కనిపించడం లేదు. కారణం ఏంటంటే దానికి ఈ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫర్ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉందో, క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్, దానికి బ్యాంకులకి ఉండేటువంటి సంబంధం అంత పటిష్టంగా లేదు. పరపతి మీద ఆధారపడినటువంటి ప్రగతిని మనం ఎక్కువ ఆశించలేము, కానీ పెట్టుబడుల మీద ఆధారపడి ముందరికి వెళ్ళేటువంటి ప్రగతిని మాత్రం మనం ఆశించవచ్చు. రాంబాబు గారు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికం జీడీపీ 24% మేర క్షీణించింది.
అదే రెండవ త్రైమాసికంలోనూ జీడీపీ 8.6% క్షీణించనుందన్న ఆర్బీఐ నౌకాస్ట్ బులెటిన్ అంచనాను ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? ప్రపంచవ్యాప్తంగా ఈ కోవిడ్ ఎంటర్ అయిన తర్వాత నెలల తరబడి అనేక దేశాలు లాక్డౌన్లో ఉన్నాయి. మన దేశం కూడా మార్చి ఏప్రిల్ నుంచి దాదాపు జూన్ జూలైల వరకు కూడా కంప్లీట్గా లాక్డౌన్లో ఉన్నటువంటి పరిస్థితి. సో అంచేత ఈ మార్చి తర్వాత వచ్చినటువంటి ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో ఆ ఫైనాన్షియల్ ఇయర్లో జీడీపీలో ప్రథమ భాగం మ్యాక్సిమం ఆక్యుపై చేసేటటువంటి సర్వీస్ సెక్టార్ కంప్లీట్గా జీరో కాంట్రిబ్యూషన్. లాక్డౌన్లో ఉన్నటువంటి దేశం ఇది. మనమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలు కానీ, ఇంగ్లాండ్ లాంటి దేశాలు కానీ, యూరప్ కానీ, ఇవన్నీ కూడా లాక్డౌన్లో ఉన్నాయి. సో సర్వీస్ సెక్టార్ కుంటుపడిపోయింది, జీరో అక్కడి నుంచి. దెన్ ఇండస్ట్రియల్ సెక్టార్, ఫ్యాక్టరీలు తెరవలేనటువంటి పరిస్థితి, వర్కర్స్ వెళ్ళలేనటువంటి పరిస్థితి. సో ఆ పరిస్థితుల్లో ఇండస్ట్రియల్ సెక్టార్ ఊహించలేము, ఎక్స్పెక్ట్ చేయలేము మనం. ఇక అక్కడక్కడ మనకి కాంట్రిబ్యూషన్ వచ్చినటువంటి మెట్ట పంటలతో ఉన్నటువంటి అగ్రికల్చర్ సెక్టార్ నుంచి కొంతమేర కాంట్రిబ్యూషన్ వచ్చింది. సో అందుచేత మనం వర్చువల్గా ఏప్రిల్ నుంచి జూన్ మాసంలో 24% జీడీపీ క్షీణించిందంటే ఖచ్చితంగా క్షీణిస్తుంది. ఎక్కడ దేశంలో ఇళ్లలోంచి ఎవరు బయటకు రాలేదు, ఎక్కడ ఫ్యాక్టరీలు తెరవలేదు, ఏమీ లేనప్పుడు ఎక్కడి నుంచి మనకి జీడీపీ వస్తుంది? రాదు. ఇక తర్వాత జీడీపీ లాక్డౌన్ని నెమ్మదిగా సడలించిన తర్వాత జూన్ జూలై నుంచి సెప్టెంబర్ మాసంలో అది కొద్దిగా 8.6 వరకు దాన్ని మైనస్లోకి వచ్చింది అనేటటువంటిది. సో మ్యాక్సిమం జూన్ లోపలికి వెళ్ళిపోయింది, తర్వాత దీని వచ్చింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత మాత్రమే కొత్తగా ప్రగతి కనిపించింది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఇంకా పరిశ్రమలను తెరుచుకునే వర్కర్స్ అందరు వెళ్తున్నారు. కోవిడ్ అంటే భయం అనేటటువంటిది ఆల్మోస్ట్ ఆల్ పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకుల నుంచి ఇచ్చేటటువంటి ఈ రుణ సహాయాలు ఏవైతే ఉన్నాయో అవి నెమ్మదిగా స్టార్ట్ అయినాయి. కానీ బ్యాంకుల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడిప్పుడే ప్రతి నిర్వహణ లాభాన్ని వాళ్ళు డిక్లేర్ చేస్తున్నా కూడా అక్కడ మారిటోరియం ఉంది. అక్కడ మారిటోరియం మన సెప్టెంబర్ మాసంలోనే కంప్లీట్ అయింది. సో ఇంతవరకు కూడా ఈ 6-7 నెలలలో వారిచ్చినటువంటి రుణాల దగ్గర నుంచి ఒక పైసా రికవరీ వాళ్ళకి రాలేదు. సో లక్షల కోట్ల రూపాయలు అక్కడ లాకప్ అయిపోయినాయి వాళ్ళ ఫండ్స్ అన్నీ కూడా. కొత్తగా మళ్ళీ తీసుకుని మళ్ళీ ఇచ్చేటటువంటి ఫండ్స్ మీదనే వాళ్ళు డిపెండ్ అయినారు. సో ఓవరాల్గా కనుక మనం చూస్తే సర్వీస్ సెక్టారు, ఇండస్ట్రియల్ సెక్టారు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కుంటుపడినటువంటి నేపథ్యంలో ఇవాళ ఆర్బీఐ ఇచ్చినటువంటి స్టడీ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా వాస్తవాలనే తెలియజేస్తోంది. కానీ మనం ఆశాజనకంగా ఉండాలి. ఇది ఎవరు ఊహించినటువంటి సిట్యుయేషన్ కాదు. ఇది ఎప్పుడూ మనం దీన్ని ఎక్స్పీరియన్స్ అయిన సిట్యుయేషన్ కూడా కాదు. అంటే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు మైనస్ జీడీపీలోకి వెళ్తాయి. మనదేంటంటే మనది ధనిక దేశం కాదు, పేద దేశం కాదు. మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ మీద మనకి కమాండ్ లేదు. ఆ రకంగా మన జీరో దాంట్లో కూడా లేవు. అంటే చైనా లాంటి ఒక చాలా స్ట్రాంగెస్ట్ కంట్రీలే మైనస్ జీడీపీలోకి వెళుతున్నటువంటి నేపథ్యంలో భారతదేశానికి కూడా తప్పదు. అంటే ఈ గణాంకాల మీద డిపెండ్ అయ్యే మనల్ని మనం నిరుత్సాహపరచుకోవడం కంటే రేపు డిసెంబర్ త్రైమాసికంలో, అక్టోబర్ తర్వాత వచ్చేటటువంటి త్రైమాసికంలో తప్పనిసరిగా ఆశాజనకమైన రిజల్ట్స్ ఉంటాయని మనం నమ్మాలి. బట్ కోవిడ్ రాకముందే భారతదేశంలో ఆర్థిక మాంద్యం అని మనం అనంటే ప్రభుత్వం ఒప్పుకోలేదు. లేదా ఎకనామికల్ రిసెషన్ కాదు, ఎకనామికల్ స్లోడౌన్ మాత్రమే. సో ఆ మాట అయితే వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. సో ఎకనామికల్ స్లోడౌన్ అని గవర్నమెంట్ చెప్పినా, ఎకనామికల్ రిసెషన్ అని చెప్పినా ఇవాళ తీవ్రమైనటువంటి అంటే మామూలు మాంద్యం కాదు, మహామాంద్యంలోకి వెళ్ళిందని చెప్పి ఆర్బీఐ చెప్పాల్సి వచ్చింది. మనకు కూడా అదే రకమైన అంచనాలు. సో భారతదేశమే కాదు అనేక దేశాలు వెళ్ళిన నేపథ్యంలో ఇక రాబోయేటటువంటి రోజుల్లో తప్పనిసరిగా వీటి మీద దిద్దుబాటు చర్యలతో ముందుకు వెళ్తాయని మనం ఆశించాలి. ఇది తాత్కాలికమని మాత్రమే నేను నమ్ముతున్నాను. డాక్టర్ అనంత్ గారు, ప్రజల ఆదాయాలు తగ్గిపోవడం అలాగే ఉపాధి అవకాశాలు కోల్పోవడంతో గిరాకీ మందగించింది. దీంతో వ్యయాలు కూడా తగ్గిపోయాయి. కంపెనీల్లో అలాగే వ్యక్తుల్లో ఆర్థిక ఒత్తిడి వల్ల ఆర్థిక వృద్ధి రేటుపై ఎలాంటి ప్రభావం పడిందంటారు? జీడీపీ స్టాటిస్టిక్స్ తీసుకున్నట్టయితే 7 to 8% వరకు, లేకపోతే 10% వరకు గవర్నమెంట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఉంటుంది. గవర్నమెంట్ అంటే సెంట్రల్, స్టేట్, లోకల్ గవర్నమెంట్ వరకు. మిగిలినంతా కూడా ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ నుంచి, లేకపోతే మిక్స్డ్ ఎఫెక్ట్లో ఉంటుంది. ఎక్కువ శాతం ప్రైవేట్ సెక్టర్ ఉంటుంది. మన ఎకానమీలో చూసుకున్నట్టయితే 60%, 60% ఇంటర్నల్ కన్జంప్షన్ మీద ఆధారపడి ఉంది. అంటే ఇంటర్నల్ కన్జంప్షన్ అనేటప్పటికల్లా మనకి ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతూ ఉన్న కొద్దికి, ఆ ఎకనామిక్ సైకిల్ తిరుగుతూ ఉన్న కొద్దికి మాత్రమే దాని మూలాన పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. అది మనకి ఎంత ఎఫిషియెంట్గా తిరిగితే అంత మంచిదనే లెక్కలో మనం భావిస్తూ ఉంటాం. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా కోవిడ్ వచ్చేటప్పటికి మనొక్కరికి కాదు, అది ఇంటర్నేషనల్ డిస్రప్షన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపేర్ చేసుకోవాలని అంటే దీని తీవ్రత కంపేర్ చేసుకోవాలంటే ఐఎంఎఫ్ వాళ్ళు ఏదో పేపర్ రాస్తా ఇది 2008 క్రైసిస్ ది కంపేర్ చేసుకున్నట్టయితే 2008 క్రైసిస్ లో
వరల్డ్ జీడిపి వచ్చేటప్పటికి 0.6% తగ్గింది. అంటే 1% కన్నా తక్కువ తగ్గింది. ఇది ఫైనాన్షియల్ క్రైసిస్, గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్. ఈసారి వచ్చేటప్పుడు కల్లా 4.4% తగ్గుతుందని, అంటే ఈ సంవత్సరానికి తగ్గుతుందని అంచనా. అంటే మనకి ఎంత తీవ్రంగా ఉందనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఉద్యోగాలు పోయిన కొద్దికి మనం ఏంటంటే ప్రధానంగా మనం చేయాల్సింది, ఈ రిసెషన్ అనేది మనకి స్లో డౌన్ ఉంటా ఉంది, తగ్గుతా వస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. కెపాసిటీ యూటిలైజేషన్ కనుక తీసుకున్నట్టయితే మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో డిసెంబర్ 2019కి వచ్చేటప్పటికి దాదాపు 73% ఉంది. మార్చ్ కొట్టేటప్పటికల్లా 67%కి తగ్గింది. అదే మనకి సెకండ్ క్వార్టర్కి వచ్చేటప్పటికల్లా 47%కి వచ్చింది. అంటే ఇవన్నీ ఆర్బీఐ స్టాటిస్టిక్స్ అనేది. సో వీటిని బట్టి చూస్తే అంటే ఎంత తీవ్రంగా పడిపోతుంది. అంటే కెపాసిటీ యూటిలైజేషన్ తగ్గింది అని అంటే అక్కడ ఉద్యోగాలు పోయినాయి అని లెక్క. సో సేవింగ్స్ పెరిగినాయి. ఈ 6 నెలలు సేవింగ్స్ ఎందుకని పెరిగినాయి అంటే అప్పులు ఎవరో తీర్చలేదు కాబట్టి, చాలా మంది తీర్చలేదు కాబట్టి, ఆ లక్షల కోట్లు వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి సేవింగ్స్ పెరిగినాయి. అవి లెక్కేసుకోవద్దు అందుకని. సో ఎకనామిక్ యాక్టివిటీ ఇప్పటి నుంచి పెరిగితే, మళ్ళీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయినట్టయితే, అంటే గవర్నమెంట్ రిఫార్మ్స్ దగ్గర నుంచి ఈ అన్లాక్ ప్రక్రియలో జరుగుతున్నాయన్నీ జనాలు బయటికి వెళ్ళి మళ్ళీ యాక్టివిటీస్ మొదలు పెడతా ఉంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందని మనం ఆశిస్తా ఉన్నట్టయితే గనక, ఈ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యి జీతాలు వస్తూ ఉండి, ఇప్పుడు ఫెస్టివల్ షాపింగ్ ఏంటి, ఇంకోటి ఏంటి కొంటా ఉంటేనే వాళ్ళకి మనీ రొటేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదనంటే అన్ఎంప్లాయ్మెంట్ మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. జనాల దగ్గర డబ్బులుంటే మాత్రమే కొనగలరు. లేకపోతే ఈ 2 months 3 months మనకి కన్సంప్షన్ అనేది మనం ఎక్కువ ఇంపార్టెన్స్, మనం దానికి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వకూడదు. అంటే ప్రాధాన్యత ఉంది, కాకపోతే ఏంటంటే ఇది కంటిన్యూ అవుతుందా లేదా అనే దాని మీద మనం చూసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఎల్లప్పుడూ గవర్నమెంట్ ఖర్చు పెడుతుందని మాత్రం మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే మనం చైనా కాదు, లేదా మనం యుఎస్ఏ కాదు. చైనాకి ఏంటంటే దాదాపు $4 trillion వాళ్ళ దగ్గర ఎక్సెస్ సర్ప్లస్ క్యాష్ ఉంది కాబట్టి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. అమెరికా వచ్చేటప్పటికల్లా డాలర్స్ ప్రింట్ చేసుకుంటున్నారు. మనకు ఆ లగ్జరీ ఏది లేదు కాబట్టి మనం అంతా కూడా డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఎక్కడికక్కడ ఎకనామిక్ యాక్టివిటీ మీదే ఉంటుంది. అది ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అనే దాని మీద మనం గవర్నమెంట్ రిఫార్మ్స్ బట్టి, లేకపోతే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ బట్టి మనం టేకప్ చేయొచ్చు. కానీ అదర్వైజ్ మాత్రం ఎక్కువగా 1 నెల 2 నెలలను బట్టి మాత్రం మనం అంచనా వేసుకోవటం కష్టం. అయితే ప్రస్తుత ఆర్థిక మాంద్య పరిస్థితులు ఉద్యోగ ఉపాధి కల్పన రంగంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయంటారు? 2 రకాల అంచనా ఉంటుందండి. ఎట్లా అంటే మనకి ఫార్మల్ సెక్టర్, ఇన్ఫార్మల్ సెక్టర్ ఉంది. ఫార్మల్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ వచ్చి మనకు తక్కువ ఉంటుంది. ఇప్పటికీ మనం చూస్తాం అంటే 10% ఆఫ్ లేబర్ ఫోర్స్ మాత్రమే, సుమారు 10 to 12% ఆఫ్ లేబర్ ఫోర్స్ ఫార్మల్ సెక్టర్ లో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఫార్మల్ సెక్టర్ లో అన్లాక్ తర్వాత ఆబ్వియస్ గా పెరుగుతుంది. అంటే ఎంతో కొంత ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. సో పెరగట్లేదని కాదు. కాకపోతే ఏంటంటే పోయిన ఉద్యోగాలన్నీ వచ్చినాయా లేదా అనేది ఇంకా మనకి తెలియట్లేదు. చాలా చోట్ల అయితే రాలేదని అంటున్నారు. కాకపోతే ఏంటంటే దానికి రిలయబుల్ సర్వే మనకి లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేస్తే తప్ప, డిసెంబర్ ఆ ప్రాంతాల్లో రిలీజ్ చేసేదాకా మనకు తెలియదు. ఇన్ఫార్మల్ సెక్టర్ లో మాత్రం చాలా ఇబ్బంది ఉంది. ఆ ఇన్ఫార్మల్ సెక్టర్ లో మాత్రం ఎంప్లాయ్మెంట్ ఇంకా సఫిషియెంట్ గా జనరేట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ లెక్కల ప్రకారమే సుమారు 4 కోట్ల మంది రివర్స్ మైగ్రేషన్ జరిగింది. మనకు మైగ్రేటరీ లేబర్ వెనక్కి వెళ్ళారంటున్నాం. వాళ్ళు అగ్రికల్చర్ లో ఎంత అబ్జర్వ్ అయ్యారు అనే దాన్ని బట్టి చూసుకుంటా అంటే మనకి ఎక్కడ సమస్య వస్తుందంటే, మనకున్న లేబర్ ఫోర్స్ లో సుమారు 2% మంది ఇంకా అసలు లేబర్ ఫోర్స్ అసలు ఉద్యోగాలు దొరకాలి, ఉద్యోగాలు ఎత్తుక్కోవట్లేదని చెప్తున్నారు. అంటే ప్రైవేట్ సర్వేలు బట్టి. సో మనకి అంటే 44 కోట్ల 2% అంటే ప్రాబ్లం. ఎర్రరాజు గారు, 3వ త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి రేటు పెరుగుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరి ప్రభుత్వ వృద్ధి పనులు ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ఉత్తేజాన్ని కలిగిస్తాయి? ప్రభుత్వం దగ్గర నుంచి విడుదలయ్యేటువంటి సొమ్ము ద్వారా గిరాకీ పెరుగుతుంది అన్నటువంటి భరోసా మాత్రం ఎక్కడా కనిపించటం లేదు. కారణం ఏంటంటే ఎక్కువ ఇవన్నీ పరపతి మీద ఆధారపడి ముందరికి వెళ్తున్నటువంటి పథకాలు. తర్వాత రెండోది ఏమిటంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ మీద మా కంట్రిబ్యూషన్, మీ కంట్రిబ్యూషన్, అంటే ఎంప్లాయీస్ కంట్రిబ్యూషన్, ఎంప్లాయర్స్ కంట్రిబ్యూషన్ రెండు కూడా మేమే భరిస్తాము గత రానున్నటువంటి 2 సంవత్సరాలకి అని చెప్పడం ఉన్నటువంటిది కొంచెం ఆశ చిగురించింది. కానీ ఈ సొమ్ము కేవలం ఎక్కడి నుంచి ట్రెజరీ నుంచి వస్తుంది, మళ్ళీ ట్రెజరీ గెలుతుంది, ట్రెజరీలో అలాగా ఉంటుంది తప్పిస్తే
బయటికి ఈ సొమ్ము వచ్చి దాని ద్వారా గిరాకీ పెరుగుతుంది అన్నటువంటి భరోసా మాత్రం ఈ పథకం ద్వారా లేదు. ఉత్పాదకత పెరిగితే తప్ప మనకి ఉద్యోగ అవకాశాలు పెరగవు. ఉద్యోగ అవకాశాలు పెరిగి ఉద్యోగులందరికీ ఎక్కువ చేతుల్లో నగదు ఆడితే తప్ప గిరాకీ పెరగదు. గిరాకీ పెరిగితే తప్ప పరిశ్రమల ఉత్పత్తి మళ్ళీ ముందరకు పుంజుకోదు. అంటే ఈ ఒక రకమైనటువంటి విషస్ సైకిల్ నుంచి మనం బయటపడాలి. ఈ బయటపడడానికి మనం చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు ఏమిటి అని మనం ఆలోచించుకున్న పక్షంలో ఒకటేమిటంటే సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు, ఆ సప్లై చైన్ ని మనం చాలా స్ట్రాంగ్ గా మనం తీసుకెళ్ళాలి. రెండోది ఏంటంటే సర్వీసెస్ సెక్టార్ లో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటిది ఒక రివాజుగా అయిపోయింది. వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా వాళ్ళు ఎక్కువ చేసుకున్న పక్షంలో వాళ్ళు ఎక్కువ ఉద్యోగాల్ని వాళ్ళు ఇస్తారు అన్నటువంటి భరోసా మాత్రం మనకి కలగటం లేదు. కానీ సర్వీసెస్ సెక్టార్ బాగా పుంజుకున్నటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. తర్వాత విద్యా విధానం కూడా డిజిటల్ టెక్నాలజీ మీద ఆధారపడి గురువు ఎదురుగుండా లేకుండా విద్య నేర్చుకునేటువంటి ప్రక్రియకి అందరూ సిద్ధమైపోతున్నారు. ఈ విధమైనటువంటి అవకాశాలు మనకు చూసుకున్న పక్షంలో అవి ఉద్యోగ అవకాశాలు పెంచేటువంటి పద్ధతిలో మాత్రం మనకు ముందరకు వెళ్ళడం లేదు. అంటే జాబ్ క్రియేషన్ అనేటువంటిది జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. జాబ్ క్రియేషన్ ఎప్పుడు జరగదో అప్పుడు వృద్ధి కూడా ముందరికి వెళ్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అందుచేత ఏంటంటే ఇప్పుడు వృద్ధి మనకి ఈ నెగటివ్ గ్రోత్ అయితే, అందుకనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు కూడా ఇంత నిరాశాజనకంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పలే. ఆర్థిక రంగం ముందరికి పుంజుకోవాలి అంటే బ్యాంకులు బాగా ముందరికి అభివృద్ధి పథంలో వెళ్తే తప్ప ఇది జరగదు. రాంబాబు గారు, ఈ ఏడాది భారత జీడిపి బాగా తగ్గుతుందని అంచనా వేసిన మూడీస్ తాజాగా తన గణాంకాలను మెరుగుపరుచుకుంది. 2021లో 8.6% వృద్ధి సాధిస్తుందని చెబుతోంది. మరి మూడీస్ చెప్పినట్లుగా దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా పుంజుకునే అవకాశం కనిపిస్తోంది? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో చెప్పలేరు, ప్రజలు భయం లేకుండా ఎప్పుడు తిరగలుగుతారో చెప్పలేరు. అదే రకంగా వ్యాక్సిన్ వచ్చినా కూడా ప్రపంచ జనాభా 800 కోట్ల మంది, 800 కోట్ల మందికి సప్లై చేయగలుగుతారా? ఇప్పుడు ఇక్కడ వ్యాక్సిన్ లేక, అందుబాటులో సరైనటువంటి చర్యలు లేక, ప్రభుత్వాల దగ్గర డబ్బు లేక, మీ రుణాలు తీసుకుని ఖర్చు పెట్టుకోండి అని చెప్పి ఒక ఉచిత సలహా ఇచ్చి జీడిపి పెరగాలి, లేకపోతే ప్రజల పర్చేజింగ్ కెపాసిటీ పెరగాలి, ఎట్లా పెరుగుతాయండి? ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా రెండు అటెండ్ చేయలేరు. భారతదేశంలో ఎవరైతే భారత్ బయోటెక్ ఏదైతే ఇంట్రెస్ట్ చేశారో వారు వ్యాక్సిన్ చేసిన తర్వాత మాత్రమే ప్రజలందరూ బయటికి రాగలుగుతారు. కోవిడ్ కంటే ముందు ఏ రకమైనటువంటి ఎకనామికల్ కాంట్రిబ్యూషన్ ఉందో ఆ కాంట్రిబ్యూషన్ చేయగలుగుతారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి అంటే కేంద్ర ప్రభుత్వంతో పాటుగా ఆర్బీఐ కలిసి ఎటువంటి చర్యలు చేపట్టాలి? ఖచ్చితంగా ఇప్పుడు ఆర్బీఐ ఫండ్స్ని అందుబాటులో ఉంచిందండి బ్యాంకుల ద్వారా. దాదాపుగా 18-20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ ఏదైతే వాళ్ళు డిక్లేర్ చేశారో దానిలో 16-17 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా ఈ రుణాల వితరణ ఇవన్నీ కూడా దానికి ఆర్బీఐ సంసిద్ధంగా ఉంది. అదే రకంగా 7-8 లక్షల కోట్ల రూపాయల ఆర్బీఐ బ్యాంకులకి అందుబాటులో ఉంచింది డబ్బులన్నీ కూడా. సో ఖచ్చితంగా బ్యాంకులన్నీ సిద్ధంగా ఉన్నాయి. బట్ అంత మాత్రం చేత షార్ట్ టర్మ్ గోల్స్గా కనుక దీన్ని డీల్ చేస్తే ఇవాళ మీరు మారిటోరియం డిక్లేర్ చేయడం వల్ల దాదాపు 10-12 లక్షల కోట్ల రూపాయలు మొత్తం బ్లాకప్ అయిపోయినటువంటి పరిస్థితి. లాభాలు డిక్లేర్ చేస్తున్నారు కానీ సరైనటువంటి లాభాలు కావన్నీ కూడా. సో రేపు నెక్స్ట్ ఇయర్ మార్చికి వచ్చేటప్పటికి మళ్ళీ తిరిగి వాళ్ళు ఇచ్చేటటువంటి అడ్వాన్సెస్ ఇవన్నీ కూడా శ్రమతో కూడుకున్నటువంటి పనులవన్నీ. నా అంచనా ప్రకారం ఏంటంటే తొందరపడి మనం ఈ ఆర్థిక ప్రగతిని మనం ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలనే తాపత్రయంలో ఈ కరోనా మహమ్మారిని పెంచే ప్రయత్నాలు చేయకూడదు. ఇది సెకండ్ వేవ్ మళ్ళీ వస్తుంది. ఇప్పటికే స్కూల్స్ ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసిన స్కూల్స్లో పిల్లలకి, టీచర్స్కి అందరికీ కరోనాలు వచ్చినట్టుగా డిక్లేర్ చేస్తున్నారు. సో వైద్య రంగం, విద్యారంగం ఆ రకంగానే ఉంది, పరిశ్రమ రంగం అట్లాగే ఉంది. సో ప్రజలు ఇంకా భయాందోళనలో ఉన్నారు. అందుకని నేను మరింతగా భయపెట్టే ప్రయత్నం చేయకపోయినా ఆర్థిక మాంద్యం తప్పనిసరిగా ప్రతి దేశం ఫేస్ చేయాల్సిందే. సో ఈ లోపల బ్యాంకుల ద్వారా, రిజర్వ్ బ్యాంకు ద్వారా చేసేటటువంటి వితరణ ఏదైతుందో ఇది పరిశ్రమలకు తప్పనిసరిగా సహాయపడాల్సిందే. పరిశ్రమలు కూడా ఇప్పుడు భవన నిర్మాణ రంగం ఉంది. భవన నిర్మాణ రంగం కంప్లీట్గా కుదేలైపోయింది. ఈ కోవిడ్ రాకముందే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం ఈ దేశంలో మొత్తం నష్టాల్లోనే ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం, ఎనర్జీ రంగం నష్టాల్లోనే ఉంది. సో ఈ రంగాలు కోవిడ్ కంటే ముందే నష్టాల్లో ఉంటే ఇవాళ కోవిడ్ వల్ల మాత్రమే నష్టాలకు వచ్చాయని మనం చెప్పడానికి లేదు. సో వాళ్ళకి మళ్ళీ మనం చేసేటటువంటి రుణ సహాయం ఏదైతే ఉందో అవి జాగ్రత్తగా మాత్రమే అడుగులేయాలి.
లేని పక్షంలో మళ్ళీ తిరిగి క్యాపిటల్ సప్లై చేయాలి, మళ్ళీ నిర్వహణ లాభాన్ని సంపాదించినా కూడా మళ్ళీ నికర లాభం నష్టాన్ని చవి చూడాల్సి వస్తాయి. ఇవన్నీ జాగ్రత్తగా వెళ్ళాల్సిన అంశాలు తప్పిస్తే మనం తొందరపడిపోయి ఈ ఆర్థిక ప్రగతి ఇంకా ముందుకు వెళ్ళాలనేటటువంటి ఒక మాటతో దేశాన్ని తిరిగి మళ్ళీ సెకండ్ వేవ్లోకి తీసుకువెళ్ళి మళ్ళీ లాక్డౌన్ క్రియేట్ చేసే పరిస్థితులు మాత్రం తెచ్చుకోవడం మాత్రం కూడదనేటటువంటిది నా సలహా. డాక్టర్ అనంత్ గారు, మన దేశం ఇలాంటి మాంద్యాన్ని గతంలో ఎన్నడూ చూడలేదు. అయితే మాంద్యం నుంచి దేశం బయటపడాలంటే కేంద్ర ప్రభుత్వం తక్షణం ఎలాంటి ముఖ్యాంశాలపై దృష్టి పెట్టాలి? ప్రధానంగా ఇప్పుడు గవర్నమెంట్ ప్రయత్నించేసేది ఏంటంటే ఇంకా సమస్య పెద్దదవ్వకుండా, అంటే సిస్టమ్ కొలాప్స్ అవ్వకుండా ఎటువైపు వెళ్ళాలనేది ఏదో తాపత్రయపడుతున్నారు, కుస్తీ పడుతున్నారు. అది వెంటనే అయిపోతుంది, లేకపోతే గవర్నమెంట్ ఖర్చు పెట్టగలిగితే ఏదో జరిగిపోతుందని మాత్రం మనం అనుకోవటం సమంజసం కాదనుకుంటున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండవు. ఇప్పుడు నుంచి కాదు, 5-6 ఏళ్ల నుంచి గవర్నమెంట్లు, లేకపోతే 7 ఏళ్ల నుంచి గవర్నమెంట్లు దుబారా చేసుకుంటూ వస్తున్నాయి. అందరికీ స్కీములు డబ్బులు పంచిపెట్టేశారు, సొంత డబ్బుల్లాగా. గవర్నమెంట్ డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి? జనాలమే డబ్బులు వేయాల్సిందే. పెట్రోల్ రేట్లు ఇంకో రేటు పెంచాల్సిందే. అసలు డబ్బులు అనేది లేకుండా రేపొద్దున సమస్య వస్తే ఏమవుతుంది అనేది మనం చూసుకోకుండా డబ్బులు పంచి పెడితే ఇవాళ అసలు సమస్య వచ్చినప్పుడు ఏమీ లేదు మన దగ్గర. సో జరుగుతుంది, తొందరగా ఈ సమస్య సాల్వ్ అవుతుంది అనుకోదు. ఎందుకంటే ఇంకొక ఎగ్జాంపుల్ మనకి మళ్ళీ 2008-2009 క్రైసిస్ చూసుకున్నట్టయితే OECD వాళ్ళు సర్వే చేస్తే 2008లో వచ్చిన క్రైసిస్ మూలాన అవుట్పుట్ గ్యాప్ అంటే జీడిపి పెరగడం అనేది, మనకి ఇన్ఫ్లేషన్ పెరిగితే జీడిపి ఎంతో కొంత పెరుగుతుందండి. సో అది పక్కన పెట్టేసేయండి. క్వాలిటీ ఆఫ్ గ్రోత్ ఉండాలి మనకి, అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలి. దానికి మనం ఎట్టా బాగా చూసుకోవచ్చు అంటే అవుట్పుట్ పొటెన్షియల్ ఎకానమీలో ఎంత ఉందని చూసుకోవచ్చు. OECD కంట్రీస్ లో 2008-9లో వచ్చిన క్రైసిస్ మూలాన 2015లో కూడా వాళ్ళు రికవర్ అవ్వాలి. ఇంకా 8% తక్కువ అవుట్పుట్ లో ఉన్నారు. అటువంటప్పుడు ఇది దానికన్నా ఒక 7-8 రెట్లు పెద్ద క్రైసిస్ కాబట్టి మంది అంత తొందరగా మనం ఈ క్రైసిస్ సాల్వ్ చేసుకుంటామని అనుకోవడానికి లేదు. సెకండ్ ఏంటంటే ఖర్చు పెట్టిన డబ్బు అంతా కూడా గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఎక్కువ శాతం డబ్బు ఈ ప్యాకేజెస్ అన్నింటిలో ఏం చేస్తున్నారంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఖర్చు పెడతా ఉంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి ప్యాకేజీలో కూడా ఏంటంటే వాళ్ళు దాదాపు 1,18,000 కోట్లు మాత్రం ఈ సంవత్సరం ఖర్చు పెడతారు, అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్. మిగిలిన 2,65,000 కోట్లలో 1,18,000 కోట్లు ఈ సంవత్సరం ఖర్చు పెట్టి 1,45,000 కోట్ల పైన వచ్చే సంవత్సరం ఖర్చు పెట్టారు. ఈ సంవత్సరంలో ఖర్చు పెట్టాల్సిన కొంచెం ముందు, అంటే ఈ సంవత్సరం ఖర్చు పెట్టగలిగినట్టయితే మన ఎకనామిక్ గా కొంతలో కొంత బెటర్ అవుతుంది. అట్లా అని చెప్పి మనం బ్యాక్ టు నార్మల్ ఇప్పుడు అప్పుడే వెళ్తామని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అవుట్పుట్ పొటెన్షియల్ చూసినట్టయితే మనకి ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే కెపాసిటీ యూటిలైజేషన్ మనం 70% నుంచి ఇప్పుడు ఇంత పండగ మనం బ్రహ్మాండంగా ఉందని అనుకుంటున్నా కూడా 60% మించదండి ప్రొడక్షన్ యూటిలైజేషన్, అది కెపాసిటీ యూటిలైజేషన్. సో ఈ అన్ని సాల్వ్ అవ్వాలని అంటే మనకి చాలా టైం పడుతుంది, ఓపిక్గానే ఉండాలి. సిస్టమ్ కొలాప్స్ అవ్వకుండా ప్రధానంగా చూసుకుంటున్నారు కాబట్టి. కాకపోతే మనం ఏంటంటే ఖర్చు పెట్టే డబ్బులు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఖర్చు పెట్టే ఎక్కువ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న చర్యలకు తోడుగా మరిన్ని చర్యలు వేగంగా తీసుకుంటే ఆర్థిక వృద్ధి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెంచే దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని సూచిస్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.